నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పెట్రోల్ రాజకీయం మంటలు రాజేస్తోంది. చమురు పాలిటిక్స్ పవర్ సెంటర్స్ ను మండిస్తోంది. పెంచడం తగ్గించడం మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఇదిగో మేము తగ్గించాం మీ వాటా ఏంటంటూ రేట్ల కొట్లాట హీటెక్కిస్తోంది. రకరకాల పన్నుల పేరుతో పెట్రోల్ ఆదాయాన్ని కలిసికట్టుగా పిండుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడెందుకు కొట్టుకుంటున్నాయి? సెంటర్ స్టేట్ మధ్య సమన్వయం లేక దగా పడుతోంది సామాన్యుడేనా? గుజరాత్ ఎన్నికల ముందు చూపో ద్రవ్యోల్బణం నేలకు దించడానికో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించింది. తమది సంక్షేమ పథకమని చెప్పుకుంది. ఇక రాష్ట్రాలు కూడా ఓ చెయ్యేస్తే సామాన్యుల బతుకుబండి భారం మరింత తగ్గుతుందని సలహా ఇచ్చింది. అనేక రాష్ట్రాలు ఎంతో కొంత తగ్గించాయి. తెలుగు స్టేట్స్ మాత్రం తగ్గేదేలే అంటూ తగువుకు దిగడంతో పెట్రోల్ మంట రాజకీయంగా సలసలమంటోంది. ఎంతో పెంచి కొంత తగ్గించి కేంద్రం బడాయికి పోతోందా? పెట్రోల్ ధరల తగ్గింపుపై మాటల మంటలు. మేం తగ్గించాం మీ వాటా ఏదని కేంద్రం ప్రశ్నల వర్షం. పెంపు కొండంతా తగ్గింపు గోరంతా అంటూ రాష్ట్రం కౌంటర్. సెంటర్ స్టేట్ కలిసికట్టుగా దండుకున్నాయి, ఇప్పుడు తిట్టుకుంటున్నాయి. మధ్యలో దగా పడుతోంది సామాన్యుడేనా? సమన్వయంతో కామన్ మ్యాన్ కు ఇందుకు ఊరట ఇవ్వడం లేదు. కరోనా కల్లోలమో ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమో రెండూ కలిసి దరువేశాయో తెలియదు గాని ధరల మోత సామాన్యుల బతుకులను బండకేసి బాధింది. బాదుతోంది కూడా. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పైకి ఎగబాగుతోంది. ఏం కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు అంటూ కామన్ మ్యాన్ కష్టాల రాగం ఆల్పిస్తున్నాడు. ఇలా రేట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్న టైంలో కేంద్ర ప్రభుత్వం చెప్పుకోదగ్గ రిలీఫ్ ఇచ్చింది. పేస్ట్ నుంచి పడుకునే బెడ్ వరకు అన్ని ధరలు ప్రభావితమయ్యే పెట్రోల్ రేట్లను కూసింతో కాసింతో తగ్గించింది. లీటర్ పెట్రోల్పై 8 రూపాయలు, డీజిల్పై 6 రూపాయల మేర ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దీంతో హైదరాబాద్లో లీటర్కు 10 రూపాయల 91 పైసలు తగ్గగా డీజిల్పై 7 రూపాయల 64 పైసలు ఊరట లభించింది. ఎక్సైజ్ సుంకంలో కోత నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 1,00,000 కోట్ల ఆదాయం కోల్పోనుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్పై పన్నులను తగ్గించాలని సూచించారు. అక్కడితో మొదలైంది స్టేట్ వర్సెస్ సెంటర్, అపోజిషన్ వర్సెస్ పొజిషన్ పెట్రోల్ మంటల రాజకీయం. పెట్రోల్పై దేశంలోనే తెలంగాణ అత్యధికంగా పన్నులు వసూలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. సామాన్యులపై భారం దించేందుకు కేంద్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా లీటర్ పెట్రోల్పై 9.5 రూపాయలు, డీజిల్పై 7 రూపాయలు తగ్గించిందని, మరి రాష్ట్ర వాటాగా ప్రజలకు రిలీఫ్ ఏదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. పెట్రోల్ ధరలు కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయాన్ని తగ్గించుకొని మరి ఈ యొక్క పెట్రోల్ ధరలు తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. గ్యాస్ మీద కానీ డీజిల్ మీద కానీ అదేవిధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము 1 రూపాయి కూడా తగ్గించలేదు. అది ధరలు పెరిగే కొద్దీ నాకు ఆదాయం వస్తుందనే విధంగా గత నెల రోజులుగానే 2,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం 2 సార్లు తమకు వస్తున్నటువంటి ఆదాయాన్ని తగ్గించుకుంది. అనేక రాష్ట్రాలు కూడా తగ్గించుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడైనా కొంత ఆలోచన చేసి ఈ యొక్క ప్రజల మీద పడుతున్నటువంటి భారాన్ని కొంత మేరకు తగ్గించాలి. కేంద్రం తగ్గించినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్పై పన్ను తగ్గిస్తే లీటర్ 80 రూపాయలకే ప్రజలకు అందించవచ్చని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పెట్రోల్ డీజిల్ మీద వస్తున్న వ్యాట్ తగ్గించుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదుకోవాలి. అనేక రాష్ట్రాలు తగ్గించినాయి, ఆ రాష్ట్ర ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక శాస్త్రోపేతం నిర్ణయించుకున్నది, ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే కేంద్రం పెట్రోల్పై బరాణా పెంచి చరాణా తగ్గించిందని కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై ఎలాంటి పన్నులు పెంచలేదన్నారు. బారణ పెంచి చారణ తగ్గించి పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే మొత్తం చెయ్యి. లేలే రాష్ట్ర ప్రభుత్వం మేము పెంచితే కదా దించనీకి. పెట్రోల్ మీద ఈ రోజు కూడా సెస్ మీరు గమనిస్తే 16 రూపాయల 40 పైసలు ఉంది. అటు ఏపీలోనూ పెట్రోల్ రాజకీయం హీటెక్కిస్తోంది. సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి బాదుని ఆపాలని అన్నారు. అటు పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై రోడ్డు సెస్ పేరుతో ప్రజల నుంచి ఏటా 600 కోట్లు వసూలు చేస్తున్నారని, అయినా రోడ్లను బాగు చేసే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కనీసం పెట్రోల్ డీజిల్పై స్థానిక పన్నులను తగ్గించి ఊరట కలిగించాలన్నారు. పెట్రోల్ ధరల విషయంలో కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. పెట్రోల్ జాతీయ అంశమని రాష్ట్రాలే చూసుకోవాలని కేంద్రం దులిపేసుకుంటోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగి సామాన్యుడు కుదేలవుతున్నాడు. రాష్ట్రాలు తలోదారిలో వెళ్లిపోతున్నాయి.
ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలు తమ వంతుగా కొంత సుంకాలను తగ్గించుకున్నాయి. కేరళ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్కు ₹2.41, లీటర్ డీజిల్పై ₹1.36 తగ్గింపును ప్రకటించింది. మహారాష్ట్ర సర్కార్ పెట్రోల్పై లీటర్కు ₹2.08, డీజిల్పై ₹1.44 చొప్పున వ్యాట్ను కట్ చేసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా 2,500 కోట్ల రూపాయల నష్టం కలుగుతుందని ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లీటర్ పెట్రోల్పై ₹2.48, డీజిల్పై ₹1.16 చొప్పున వ్యాట్ తగ్గిస్తున్నట్టు తెలిపారు. ఒడిశా ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై ₹2.23, లీటర్ డీజిల్పై ₹1.36 వ్యాట్ను తగ్గించింది కూడా. తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇంకా తగ్గించలేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్లో ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి. పెట్రోల్ సామాన్యుడి అవసరంగా మారిపోయింది. సొంత వాహనాలు ఉన్నవాళ్లకే కాదు, ప్రజా రవాణా వాడేవాళ్ల మీద కూడా భారం పడుతోంది. నిత్యావసర వస్తువుల రవాణా ప్రియంగా మారుతోంది. ప్రజలు గొడవ చేయట్లేదు కదా అని ఇష్టారాజ్యంగా ధరలు పెంచిన కేంద్రం గుజరాత్, హిమాచల్ ఎన్నికల దడతో దిగొచ్చింది. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు కాస్త తేడాగా రావడంతో లీటర్ పెట్రోల్పై ₹5, డీజిల్పై ₹10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. రైతులకు బాసటగా నిలుస్తూ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు వెల్లడించింది. నిజంగా అందుకే అయితే ఎన్నికల తర్వాత ధరలు ఎందుకు పెరిగాయన్న ప్రశ్నకు కేంద్ర పాలకులే సమాధానం చెప్పాలి. అంతేకాదు, అంతకుముందు విద్యుత్ వాహనాల్ని ప్రోత్సహించడానికి పెట్రోల్ రేట్లు పెంచుతున్నామని, రేట్లు పెంచినా వినియోగం గతం కంటే పెరిగిందని కాకమ్మ కథలు చెబుతూ వచ్చారు ఢిల్లీ పెద్దలు. ఇంధన ధరలు పెరిగినప్పుడు పెంచుతూ వచ్చిన పాలకులు తగ్గినప్పుడు ఆ ప్రయోజనం జనాలకు దక్కకుండా ఖజానాకు మళ్లించుకున్నారు. పెట్రోల్, డీజిల్ భారీగా తగ్గించామంటూ తమది సంక్షేమ పథకమంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మే 1, 2020 ప్రస్తుతం పెట్రోల్ ధరను పోలుస్తూ ట్వీట్ చేశారు. మే 1, 2020 పెట్రోల్ ధర ₹65.05గా ఉంది. మార్చి 1, 2022కి అది ₹95.04 పెరిగింది. మే 1 నాటికి ₹105.04 చేరుకుంది. మళ్లీ మే 22 నాటికి ₹96.50 చేరుకుంది. ప్రజలను మోసం చేయడం ఆపాలని, మండిపోతున్న ధరల నుంచి వారికి నిజమైన ఉపశమనం కల్పించాలన్నారు రాహుల్ గాంధీ. కేంద్రం, రాష్ట్రం, అధికార పక్షం, రాజకీయ పక్షం ఇలా పెట్రోల్ రేట్లపై మాటల తూటాలు బాగానే పేల్చుకుంటున్నాయి. 2 ప్రభుత్వాలు కలిసి దోచుకుంటున్నాయి. కానీ సమన్వయంతో వ్యవహరించి సామాన్యులకు ఊరటనివ్వడం లేదు. సామాన్యులకు సాంత్వన చేకూర్చేలా పెట్రోల్ ఉత్పత్తులకు జీఎస్టీని వర్తింపజేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపైకొచ్చి ముందుకు సాగితేనే కామన్ మెన్ కు రిలీఫ్. బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ పెట్రోల్పై ఇంత భారీ పన్ను లేవు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు ఎడాపెడా జనాల నుంచి దండుకుంటున్నాయి. ద్రవ్య లోటును పూడ్చుకునేందుకు ఇంధనంపై భారీ స్థాయిలో పన్నులు విధిస్తోంది కేంద్రం. వసూలు చేసిన స్థాయిలో రాష్ట్రాలకు వాటా ఇవ్వడంలో పిసినార్లా వ్యవహరిస్తోంది. అందుకే పెంచింది సెంటరే, తగ్గించాల్సింది కూడా సెంటరేనంటూ కౌంటర్లు ఇస్తున్నాయి రాష్ట్రాలు. ప్రపంచంలోని 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు భారత్. మార్చి నుంచి ముడి చమురు దిగుమతులు సుమారు 9.7% పెరిగాయి. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సేల్ డేటా ప్రకారం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 14.3% పెరిగి 20.87 మిలియన్ టన్నులకు చేరుకుంది. అక్టోబర్ 2018 తర్వాత ఇదే అత్యధికం. పాశ్చాత్య ఆంక్షలతో, మాస్కోతో వాణిజ్యానికి దూరంగా ఉండడంతో రష్యా తక్కువ ధరకు మనకు చమురు ఎగుమతి చేసింది. దీంతో భారత్ కంపెనీలు రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచాయి. ట్యాంకర్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఏప్రిల్లో భారతదేశానికి 4వ అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారింది రష్యా. తక్కువ రేటుకు రష్యా నుంచి ఇంధనాలు సరఫరా అవుతూ ఉండడంతో జనాలకు కొంత ఉపశమనంగా రేట్లు తగ్గించింది కేంద్రం. కానీ పెంచిన మేరకు తగ్గించలేదన్న విమర్శలు ఉన్నాయి. కేంద్రము పన్నులు పెంచినప్పుడు, పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు రాష్ట్రాలకు కూడా లాభపడ్డాయి కదా, ఎందుకు తగ్గించరు అని అని బీజేపీ ఎదురు దాడి చేస్తోంది. దానికి ప్రతిపక్షాలు అసలు రాష్ట్రాలకు ఏం సంబంధం, మీరే పెంచారు, మీరే తగ్గించింది కూడా పాక్షికంగా కదా అని ప్రతిపక్షాల నుంచి అటాక్ మొదలైంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర $120 వరకు పెరిగింది. కానీ మోదీ వచ్చాక $60కే పడిపోయిన పెట్రోల్ ధర ₹100 తాకింది. బ్యారెల్ చమురు ధర భారీగా తగ్గినా రేట్ల తగ్గింపుకు కేంద్రానికి అప్పుడు మనసు రాలేదు. బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ పెట్రోల్పై ఇంత భారీగా పన్నులు లేవు. బ్రిటన్లో 61%,
ఫ్రాన్స్లో 59%, అమెరికాలో 21% పన్నులు విధిస్తున్నారు. ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం ఇంధనంపై భారీ స్థాయిలో పన్నులు విధిస్తోంది. ఇప్పటి వరకు ఈ పన్నుల ద్వారా 20 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాలో చేరాయి. ఇలాంటి సమయంలో రష్యా నుంచి ముడి చమురును డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ తగ్గిపోయే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. కానీ వెంటనే జరగలేదు. ఇప్పుడు కొంత రిలీఫ్ ఇచ్చింది కేంద్రం. పెట్రోల్ రేట్ల పెరుగుదలకు కేంద్రం చెబుతున్న మరో కారణం ఆయిల్ బాండ్లు. ప్రభుత్వ బడ్జెట్ డేటా ప్రకారం గత యూపీఏ ప్రభుత్వ కాలంలో జారీ చేసిన సుమారు 1.31 లక్షల కోట్ల చమురు బాండ్లను 2026 మార్చి నాటికి చమురు కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి చెల్లించాల్సిన అసలులో 3,500 కోట్లు తిరిగి చెల్లించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రభుత్వం చెల్లిస్తోంది 10,000 కోట్ల రూపాయల విలువైన బాండ్ల మెచ్యూరిటీ. అక్టోబర్ 16, 2006న 15 సంవత్సరాల పాటు చెల్లే విధంగా 5 కోట్ల విలువైన చమురు బాండ్లను అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో పన్నుపై వచ్చే ఆదాయం పెట్రోల్, డీజిల్ 2.94 లక్షల కోట్లకు పెరిగింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో దీర్ఘకాలిక లాక్డౌన్లు విధించిన సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింది. చమురు కంపెనీల బాండ్ల కోసం కేంద్ర ప్రభుత్వం అసలు 1.31 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి వడ్డీ కూడా కలిపితే రెట్టింపవుతుంది. అప్పుడు చమురు కంపెనీలకు చెల్లించే మొత్తం 2.62 లక్షల కోట్లకు అటు ఇటుగా ఉంటుంది. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏడాదిలోపు సంపాదించిన పన్ను కంటే తక్కువ అని స్పష్టమైంది. పెట్రోల్పై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బంతా ఎక్కడకు పోతుందో కేంద్రం స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. కోట్లాది మంది భారతీయుల నుంచి పెట్రోల్, డీజిల్ పైన పన్ను వసూలు చేసి ఒక అంబానీ, అదానీ లాంటి కొద్దిమంది బడా కార్పొరేట్ సంస్థలకు 1,45,000 కోట్ల రాయితీ ఇచ్చారు. అందువల్ల పెట్రోలు, డీజిల్ పైన వసూలు చేసే ప్రతి పైసా ప్రజల కొరకే ఖర్చు చేస్తున్నామన్నది కూడా పూర్తిగా నిజం కాదు. పెట్రోల్, డీజిల్ మూలధరకు కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం కలపగా వచ్చే మొత్తంపై రాష్ట్రాలు అమ్మకపు పన్ను, వ్యాట్ వసూలు చేస్తాయి. తెలంగాణలో పెట్రోల్పై 35.20%, డీజిల్పై 27% చొప్పున వ్యాట్ విధిస్తున్నారు. ఏపీలో పెట్రోల్పై 31% వ్యాటు, అలాగే లీటర్కు ₹4 అదనపు వ్యాట్తో పాటు రూపాయి చొప్పున రోడ్డు అభివృద్ధి సెస్ వసూలు చేస్తున్నారు. డీజిల్పై 22.25% వ్యాట్, లీటర్కు ₹4 చొప్పున అదనపు వ్యాట్, ₹1 చొప్పున రోడ్డు అభివృద్ధి సెస్ విధిస్తున్నారు. 2020-21లో ఈ పన్నుల రూపేణా 11,014 కోట్ల రాబడి వచ్చింది. తాజాగా ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. అంతేకాకుండా రాష్ట్రాలు వ్యాట్కు కోత పెట్టాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లు చాలా రాష్ట్రాల్లో సెంచరీ దిగువకు తగ్గాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹96.72 అయితే మే 22న ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా దీని ధర ₹8.69 తగ్గింది. ముంబైలో లీటర్ పెట్రోల్పై ₹9.16 తగ్గి ₹111.35 చేరుకుంది. కోల్కతాలో ₹9.09 తగ్గి ₹106.03 చేరుకుంది. చెన్నైలో ఈ ధర ₹8.22 తగ్గడంతో ₹102.63 పడిపోయింది. ఇక ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర ₹89.62గా ఉంది. మే 22న ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు ₹7.05 తగ్గించారు. ముంబైలో లీటర్ డీజిల్ ధర ₹7.49 తగ్గింపు తర్వాత ₹97.28గా ఉంది. కోల్కతాలో ₹7.07 తగ్గి ₹92.76కు, చెన్నైలో ₹6.07 తగ్గి ₹94.24కు చేరుకుంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై ₹9.83 తగ్గి ₹109.67గా ఉండగా డీజిల్పై ₹7.67 తగ్గి ₹97.82కు చేరుకుంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹103.94గా ఉంది. ఎక్సైజ్ డ్యూటీ అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ఇన్ని రూపాయలు అన్నట్లుగా ఉంటుంది. ₹10 పెంచారు, ₹5 పెంచారు, లేకపోతే రూపాయి తగ్గించారు, ఇట్లా నిర్దిష్టమైనటువంటి ఒక క్వాంటిటీ, అంటే ఇన్ని రూపాయలు పెంచారు, ఇన్ని రూపాయలు తగ్గించారు అనే విధంగా కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ అనేది పెట్రోల్, డీజిల్ మీద ఉంటుంది. దానిలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ పెంచినా తగ్గించినా ఒక మొత్తంలో దాని మీద ఇంకా మిగిలి ఉంటుంది. ఇంతకాలము పెట్రోల్ రేట్ల మీద విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు చేసిన సమర్థింపు వాదనలకు పూర్తి భిన్నంగా ఇకపై నిత్యావసరాల ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం బాగుంటుందని, ఆర్థికంగా మెరుగుపడుతుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. 2020లో కఠినమైన కరోనా కాలంలో
కేంద్రం పెంచేసిన మొత్తాలతో పోల్చితే ఈ తగ్గింపులు చిన్నవేనని విపక్ష నేతలంటున్నారు. కేంద్ర నిర్ణయం చాలా రాష్ట్రాలకు సవాలుగా మారింది. అనేక రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ మీద తాము ఇప్పటికే తక్కువ పన్ను వసూలు చేస్తున్నామనో, చాలా ఏళ్లుగా ఆ రేట్లను సవరించలేదనో చెబుతున్నాయి. సుదీర్ఘకాలంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో కొన్ని రాష్ట్రాలు ఇటీవల కాలంలో ఎన్నికల కోసమో ఇతరత్ర రాజకీయ కారణాల చేతనో వ్యాట్ను ఇప్పటికే తగ్గించాయి. అందువల్ల ఇప్పుడు కేంద్రంతో పోటీ పడటం వాటికి సవాల్గా మారిందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. బ్యాక్ టు స్టోరీ బోర్డ్. 2014 నుంచి 2021 వరకు 6-7 ఏళ్లలో 373% పెట్రోల్, డీజిల్పై రకరకాల ట్యాక్సులు వేసింది కేంద్ర ప్రభుత్వం. ముడి చమురు ధర పెరిగినప్పుడు పెంచి, తగ్గినప్పుడు తగ్గించకుండా కొత్త కొత్త పన్నులతో సామాన్యుల జేబులకు చిల్లు పెట్టింది. కానీ రాష్ట్రాలే అధిక పన్నులు వసూలు చేస్తున్నాయంటూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చమురు పాలిటిక్స్ ను మండిస్తోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్ల ఎఫెక్ట్ అన్ని రంగాలపైన ఉంటుంది. రవాణా ఛార్జీలు పెరిగిపోతాయి. అనేక రకాల నిత్యావసరాల వస్తువుల రేట్లు ఎగబాకుతాయి. ఇప్పటికే నూనెలు, పప్పులు, కూరగాయల రేట్లు భారీగా పెరిగాయి. టమాటా కిలో 80 రూపాయలు దాటుతోంది. సామాన్యుల బతుకుబండి భారంగా సాగుతోంది. ఎన్నడూ లేని స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకుంది. టోకు ద్రవ్యోల్బణం 15.8%, రిటైల్ ద్రవ్యోల్బణం 7.79% చేరి 8 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టేసింది. సిమెంటు, స్టీల్ ధరలు పెరిగిపోయి గృహ నిర్మాణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఫలితంగా ఉపాధి కల్పన పడిపోతూ ఉండడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది కేంద్ర ప్రభుత్వం. గతేడాది నవంబర్లో కేంద్రం లీటర్ పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇప్పుడు 8 రూపాయలు, 6 రూపాయల చొప్పున కోత వేసింది. దీంతో ప్రస్తుతం పెట్రోల్పై 19 రూపాయల 9 పైసలు, డీజిల్పై 15 రూపాయల 8 పైసల చొప్పున ఎక్సైజ్ సుంకం అమల్లో ఉంటుంది. 2020లో గరిష్టంగా లీటర్ పెట్రోల్పై 32 రూపాయల 9 పైసలు, డీజిల్పై 31 రూపాయల 8 పైసలు ఎక్సైజ్ సుంకం అమల్లో ఉండేది. అప్పటినుంచి ఇప్పటి వరకు పెట్రోల్ 13 రూపాయలు, డీజిల్పై 16 రూపాయలు తగ్గించినట్టయిందని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పేరుతో భారీగా వసూలు చేస్తున్నా పన్నుల వాటా రూపంలో రాష్ట్రాలకు తిరిగిచ్చేది మాత్రం అత్యల్పం. తాజాగా పెట్రోల్పై లీటర్కు 8 రూపాయలు, డీజిల్పై 6 రూపాయలు తగ్గించడంతో వాటిపై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ వరుసగా 19 రూపాయల 90 పైసలు, 15 రూపాయల 80 పైసలకు తగ్గిపోయింది. అయితే నిజానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటా ప్రకారం ఇందులో 41% రాష్ట్రాలకు దక్కాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ఎక్సైజ్ డ్యూటీని బేసిక్, స్పెషల్, ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీల పేరుతో 3 వేర్వేరు కేటగిరీలుగా డివైడ్ చేసింది. అందులో పెట్రోల్పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ కింద లీటర్కు ₹1.40, డీజిల్పై ₹1.80 వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని మాత్రమే పన్ను వాటా కింద రాష్ట్రాలకిస్తోంది. భారతదేశంలో 2014 తర్వాత పెద్ద ఎత్తున పెట్రోలు, డీజిల్ పైన కేంద్రము పన్నులు పెంచడం పెరిగింది. కేంద్రము పన్నులంటే అందులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సెస్, అగ్రికల్చరల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సెస్, ఇలా వివిధ రకాలుగా పన్నులు, సుంకాలు, సెస్సులు అన్నీ కలిపితే పన్నులు అని వాడుతున్నాం. ఇది కనీ విని ఎరగని రీతిలో 2014 తర్వాత పెరిగాయి. 15వ ఆర్థిక సంఘం చెప్పిన దాని ప్రకారం కేంద్రం నడుచుకోవడం లేదు. రాష్ట్రాలకు పెట్రోలియం ఉత్పత్తులపై విధించే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని మాత్రమే రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని, ప్రస్తుతం ఇది పెట్రోల్పై ₹1.40, డీజిల్పై ₹1.80 మాత్రమే ఉందని రాజ్యసభకు వెల్లడించింది కేంద్రం. అందుకే 2020-2021 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి 3,71,908 కోట్లొచ్చినా ఇందులో రాష్ట్రాలకు 19,972 కోట్లు మాత్రమే పంపిణీ ఇచ్చింది. అదే రాష్ట్రాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. కేంద్రము వాదించేది, బీజేపీ ఇప్పుడు వాదించేది, మేము పన్నులు వసూలు చేస్తున్నా అందులో 41% రాష్ట్రాలకి ఇస్తున్నాం కదా అని కేంద్రం వస్తుంది. కానీ పెట్రోలు, డీజిల్ పైన వసూలు చేసే దాంట్లో రాష్ట్రాలకు వచ్చేది నామమాత్రమే. పెట్రోల్పై వేసే పన్నుల్లో సింహభాగం కేంద్రం ఖజానాకే వెళ్తున్నా రాష్ట్రాలు తక్కువ తినడం లేదు. కనీసం తమ పరిధిలో తామైనా పన్ను తగ్గిద్దామని ఆలోచించడం లేదు. అంతెందుకు, పెట్రోల్ను జీఎస్టీలో చేర్చబోమని కేంద్రం హామీ ఇచ్చాకే జీఎస్టీ బిల్లుకు రాష్ట్రాలు సహకరించాయి.
మొన్నటికి మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా జీఎస్టీలో పెట్రోల్ను చేర్చడానికి రాష్ట్రాలు సుముఖంగా లేవని తేల్చేశాయి. అయితే పెట్రోల్ ఆదాయం లేకుండా ప్రభుత్వాలు నడపడం కష్టమని, అందుకే ఇష్టం లేకపోయినా పన్నులు వేయాల్సొస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలా ఎవరి లాభం వాళ్లు చూసుకుంటూ మధ్యలో సామాన్యుల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. కేంద్రం బాటలో పెట్రోల్పై పన్ను తగ్గించని రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణలు కూడా ఉన్నాయి. ఇది బీజేపీకి గొప్ప అవకాశంగా మారింది. తెలంగాణ బీజేపీ ఈ అంశంలో మరింత దూకుడుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ ఆర్థిక సమస్యల్లో ఉన్నాయి. రాజకీయం కోసమో మరో కారణమో కానీ అలవిమాలిన అప్పులు చేసి ఆదాయం పెంచుకునే పరిస్థితి లేక అప్పులపై ఆధారపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ ధరలపై పన్ను తగ్గిస్తే ఆ భారం ఎక్కువగా ఉంటుంది. అందుకే తగ్గించే ఆలోచన చేయడం కష్టమనే చెప్పాలి. అయితే పన్నులు తగ్గించాలన్న రాజకీయ పార్టీల డిమాండ్కు ప్రజలు కూడా గొంతు కలిపితే ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్ రేట్లు నిర్ణయిస్తున్నామని కేంద్రం కొంతకాలంగా చెవులో పూలు పెడుతోంది. అదే నిజమైతే చమురు సంస్థలు స్వతంత్రంగా నిర్ణయించాలి. కానీ ఎన్నికల సమయంలో పెట్రోల్ ధరల పెరుగుదల ఆగిపోతోంది. ఫలితాలు రాగానే ఒక్కసారిగా పెంచేస్తున్నారు. కొంతకాలం క్రితం ఉప ఎన్నికల ఫలితాలు తేడా కొట్టగానే ధరలు దిగొచ్చాయి. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల వ్యూహంతో కేంద్రం రేట్లు తగ్గించిందన్న వాదన వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తూ పెట్రోల్తో పాలిటిక్స్ కు సంబంధం లేదంటే సామాన్యులు ఎలా నమ్ముతారో ప్రభుత్వాలకే తెలియాలి. ప్రజల్ని మోసం చేయడంలో ఆరితేరిపోయిన నేతలు మోకాలికి బోడుగుండుకు ముడిపెడుతూ అర్థం పర్థం లేని మ్యాజిక్కులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. పెట్రోల్ రేట్లు తగ్గించండి మహాప్రభు అంటే ఫ్రీగా వ్యాక్సిన్ ఇద్దాం, స్కీములొద్దా, గ్రామీణ ఉపాధి హామీ పథకం వద్దా అంటూ ఏవేవో కబుర్లకు పరిమితమవుతున్నారు. ముడి చమురు ధర అత్యంత కనిష్టంగా ఉన్నప్పుడు అదనపు సుంకాలతో ఆ మేరకు ఖజానా నింపుకుంది కేంద్రం. ఇప్పుడు పెట్రోల్ మంటల నుంచి ప్రజలకు కాస్తంత ఉపశమనం కలిగించేందుకు 10ో 12కో తగ్గించింది. కరోనా కాలంలో చమురు అమ్మకాలు బాగా పడిపోయినందున కేంద్రానికి ఆదాయం తగ్గింది. ఇప్పుడు అమ్మకాలు కరోనా ముందులాటికి చేరుకున్నా ఇటువంటి బహుమతులు ఎన్నిచ్చినా సరే ఆదాయానికి లోటుండదని ఆర్థికవేత్తలంటున్నారు. ఆర్థికం మెరుగుపడుతూ జీఎస్టీ వసూళ్లు కూడా పెరిగినందున ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్న చమురును ఇంకా మండించాల్సిన అవసరం లేదని కేంద్రం అనుకుని ఉండొచ్చు. దీనికి తోడు గుజరాత్ ఎన్నికల ముందు చూపుతో నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కేంద్రం తలుచుకుంటే పెట్రోల్ ధరలు ఇంకా తగ్గించే అవకాశం ఉందని, అలా చేసినా ఖజానాకు లోటేమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే మేము తగ్గించాం, మీరూ తగ్గించాలి అంటూ రాష్ట్రాలకు సవాల్ విసురుతోంది కేంద్రం. పెంచింది కొండంతా, తగ్గించింది గోరంతా అంటూ కొన్ని రాష్ట్రాలు కూడా తిప్పికొడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతోంది మాత్రం సామాన్యుడే.